ఐదేళ్ల ప్రేమ, ఎన్నో కలలు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సాగాల్సినటువంటి బంధం. కానీ అదే ప్రేమలో అనుమానం చిచ్చు పెట్టింది. అనుమానం పెరిగింది, మాటలు తగ్గాయి. చివరికి ఆ అనుమానమే ఓ యువతి ప్రాణాలను బలిగొంది. ప్రేమ పేరుతో పిలిచాడు, ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడే హత్య చేశాడు. అంతటితో ఆగకుండా పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేశాడు. 4 రోజుల పాటు ఈ ఘటన ఎవరికి తెలియలేదు. కానీ నిందితుడు చేసిన ఓ ఫోన్ కాల్ మొత్తం మిస్టరీని బయటపెట్టింది. తన తండ్రికి ఫోన్ చేసి తాను ఓ యువతిని హత్య చేశానని చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అసలు ఆ యువతి ఎవరు? నిందితుడికి ఆమెపై ఎందుకు అనుమానం వచ్చింది? 5 ఏళ్ల ప్రేమ బంధం హత్య వరకు ఎలా వెళ్ళింది? కారంపూడి శివారులో అసలు ఏం జరిగింది? లెట్స్ వాచ్. పల్నాడు జిల్లా కారంపూడి మండల శివార్లోని ఎన్ఎస్పి కాలువ సమీపంలో కాలిపోయిన మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. చెట్ల మధ్య కాలిపోయిన స్థితిలో యువతి మృతదేహం ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొలుత మృతురాలు ఎవరు, అక్కడికి ఎలా వచ్చింది, ఆమెను ఎవరు హత్య చేశారు, హత్య తర్వాత ఎందుకు దహనం చేశారు అన్న ప్రశ్నలు పోలీసుల ముందున్నాయి. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ ఘటన వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులకు అనుమానం వచ్చింది. మృతురాలు సిలక్లూరిపేటకు చెందిన షేక్ హసీనా అని గుర్తించారు. ఆమె వయసు 25 సంవత్సరాలు. హసీనాకు కారంపూడి మండలం ఇనుపురాజిపల్లెకు చెందిన జిలుగు బాలసైదులతో గత 5 ఏళ్లుగా ప్రేమ సంబంధం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 5 ఏళ్ల క్రితం ఓ పరీక్షా కేంద్రం వద్ద మొదలైన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ గుంటూరులో వేర్వేరు కాలేజీల్లో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఈ పరిచయం ఏర్పడినట్లు సమాచారం. మొదట సాధారణ పరిచయంగా మొదలైన సంబంధం ఆ తర్వాత ప్రేమగా మారింది. 5 ఏళ్లపాటు ఇద్దరి మధ్య బంధం కొనసాగింది. కాని కాలం గడిచే కొద్దీ ఆ బంధంలో అనుమానాలు మొదలయ్యాయి. ప్రేమలో నమ్మకం ఎంత ముఖ్యమో అనుమానం అంత ప్రమాదకరం. ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గితే చిన్న విషయం కూడా పెద్ద గొడవగా మారుతుంది. ఈ కేసులోనూ అదే జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హసీనాపై బాలసైదులకు ఇటీవల అనుమానం పెరిగినట్లు సమాచారం. ఆ అనుమానం ఏ స్థాయికి వెళ్ళిందో తెలియదు కానీ చివరికి ఆమెను హత్య చేసేంతవరకు వెళ్ళింది. 4 రోజుల క్రితం హసీనాను సైదులు కారంపూడికి పిలిపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమెకు అనుమానం రాకుండా మాట్లాడి కారంపూడి శివార్లోని ఎన్ఎస్పి కాలువ సమీపానికి తీసుకువెళ్లాడు. జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. చుట్టూ చెట్లు, సమీపంలో కాలువ. అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందన్నది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం అక్కడే హసీనాపై దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. హత్య చేసిన తర్వాత కూడా నిందితుడు అక్కడే ఉండి మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. హత్యకు ముందు ఉన్న పరిస్థితులు ఏంటి? ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? హత్య ఎలా జరిగింది? దహనం చేయాలని నిందితుడు ముందుగానే నిర్ణయించుకున్నాడా అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని దహనం చేయటం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అన్నది కూడా ఈ కేసులో కీలకంగా మారింది. తన నేరానికి సంబంధించిన ఆధారాలను చెరిపేయాలని ప్రయత్నించాడా? మృతురాలి గుర్తింపును ఆలస్యం చేయాలనుకున్నాడా? లేక ఆ సమయంలో ఆవేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడా అన్న అంశాలపై దర్యాప్తు సాగుతోంది. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, ఫోన్ కాల్ డేటా, నిందితుడి కదలికలు, ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు కేసులో కీలక ఆధారాలుగా మారే అవకాశముంది. హత్య చేసిన తర్వాత బాలసైదులు అక్కడ్నుండి పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు తనను వెతుకుతున్నారన్న విషయం అప్పటికీ అతడికి తెలియదా? లేక పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడా అన్నది కూడా దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఇక్కడే ఈ కేసులో అనూహ్యమైన మలుపు వచ్చింది. పరారీలో ఉన్న బాలసైదులు హైదరాబాద్ నుంచి నంద్యాల వైపు వెళ్తున్న సమయంలో తన తండ్రికి ఫోన్ చేసినట్లు సమాచారం. ఆ ఫోన్లో తాను ఓ యువతిని హత్య చేశానని చెప్పడంతో పాటు తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. కొడుకు మాటలు విన్న తండ్రి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఆలస్యం చేస్తే మరో ప్రాణం పోయే ప్రమాదం ఉందని భావించి వెంటనే చిలకలూరిపేట పోలీసులకు సమాచారం అందించాడు. నిందితుడి ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడి ఆచూకీని గుర్తించారు పోలీసులు. చివరికి అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. మొదట అనుమానంగా కనిపించిన ఈ ఘటనకు సంబంధించి
పోలీసులు నిందితుడిని ప్రశ్నించడంతో ఒక్కొక్కటిగా విషయాలు బయటకు వచ్చాయి. విచారణలో హసీనాను కారంపూడి శివార్లోని ఎన్ఎస్పి కాలువ సమీపానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు బాలసైదులు అంగీకరించాడు. అయితే ఈ కేసులో ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు రావలసి ఉంది. హసీనాపై బాలసైదులకు మొదట అనుమానం ఎప్పుడొచ్చింది? ఆ అనుమానానికి కారణమేంటి? ఇద్దరి మధ్య చివరిసారిగా ఏం మాట్లాడుకున్నారు? ప్రేమ పేరుతో పిలిచినప్పుడు హసీనాకు ఎలాంటి అనుమానం రాలేదు. ఘటనకు ముందే హత్యకు ప్రణాళిక వేశాడా? లేక ఏదైనా గొడవ తర్వాత ఆవేశంలో హత్య చేశాడా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ప్రేమ బంధంలో అనుమానం మొదలైతే దాన్ని మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సింది పోయి హింసకు పాల్పడితే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ ఘటన మరోసారి చూపించింది. 5 ఏళ్లుగా కొనసాగిన బంధం ఒక్కసారిగా ప్రాణం తీసే స్థాయికి చేరుకుంది. అనుమానం నిజం కాదా అన్నది పక్కన పెడితే ఒకరి ప్రాణం తీసే హక్కు మాత్రం ఎవరికీ లేదు. హసీనా కుటుంబానికి ఇప్పుడు మిగిలింది తీవ్ర విషాదమే. 5 ఏళ్ల ప్రేమబంధం చివరికి తన ప్రాణాలను తీస్తుందని ఆమె ఊహించి ఉండకపోవచ్చు. ప్రేమ పేరుతో నమ్మి వెళ్లిన వ్యక్తే తనకు ప్రాణాంతకంగా మారాడని ఆరోపణలు రావటం ఈ కేసులో అత్యంత విషాదకరమైన అంశం. ప్రస్తుతం బాలసైదులు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతన్ని విచారిస్తూ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన వస్తువులు, పెట్రోలుకు సంబంధించిన ఆధారాలు, నిందితుడి ప్రయాణ వివరాలు, ఫోన్ డేటా వంటి అంశాలు కేసులో కీలకంగా మారనున్నాయి. ప్రేమలో నమ్మకం పోయినప్పుడు సంబంధం నుంచి బయటికి రావచ్చు. సమస్య ఉంటే మాట్లాడుకోవచ్చు. అవసరమైతే చట్టాన్ని ఆశ్రయించవచ్చు. కానీ అనుమానం పేరుతో ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసే నిర్ణయం మాత్రం ఒక కుటుంబాన్నే కాదు, 2 కుటుంబాలను విషాదంలోకి నెట్టేస్తుంది. ఈ ఘటన కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. 4 రోజుల పాటు చీకటిలో ఉన్న ఈ హత్య మిస్టరీ నిందితుడు తన తండ్రికి చేసిన ఒక్క ఫోన్ కాల్తో వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో పిలిచి యువతిని హత్య చేశాడన్న ఆరోపణలపై ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు హత్యకు దారితీసిన కారణాలేంటి? అనుమానాలు వెనుకున్న వాస్తవం ఏంటి? ఘటనకు ముందు తర్వాత నిందితుడి కదలికలు ఎలా ఉన్నాయనే పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో బయటకు రావాల్సింది. ప్రేమను నమ్మకంగా మార్చుకోవాల్సిన చోట అనుమానాన్ని ఆయుధంగా మార్చుకుంటే పరిణామం ఎంత విషాదంగా ఉంటుందో ఈ ఘటన చెప్తోంది. హసీనా ఇక తిరిగి రాదు. కానీ ఆమె మరణం వెనుకున్నటువంటి ప్రతి నిజం వెలుగులోకి రావాల్సిందే.